మన జీవితంలో కొన్నిసార్లు ఎమోషన్స్ తగ్గట్టు మనం జీవిస్తాం కదా. ఒకరోజు ఎక్కువ ఉద్యమం వస్తుంది, ఒకరోజు ఎమోషనల్గా, లేకపోతే మనకి ఏమైనా బాధ కలిగినప్పుడు ఎక్కువ దేవుని ఆరాధిస్తాం, ఎక్కువ మనము చేస్తాము. కొన్నిసార్లు మనకి అంత బాగున్నప్పుడు, లేకపోతే మూడ్ అంతంత మాత్రం ఉన్నప్పుడు ఈరోజు తక్కువ చేసినా పర్వాలేదులే అన్నట్టు ఉంటుంది. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ కన్సిస్టెన్సీ. ఏంటండి అది? కన్సిస్టెన్సీ. మూడున్నా మూడు లేకపోయినా, ఎమోషన్స్ ఉన్నా ఎమోషన్స్ లేకపోయినా, ఎమోషనల్ భక్తి కాదు మనం చేసేది. విశ్వాసము వెలిచూపులు బట్టి కాదు, కానీ విశ్వాసము మనము మన భావోద్వేగాలు బట్టి కాదు, కానీ విశ్వాసము బట్టి. నేను నిన్న ప్రార్థన చేస్తాను కదా, అదే విషయం మళ్ళీ చేయాలా? అవసరం లేదు కదా, ఒక్కసారి చెప్తే చాలు కదా అని అనుకుంటారు చాలాసార్లు. పట్టుదల ఉందా? ఏదేమైనా నేను అది పొందుకునేంత వరకు నేను ప్రార్థిస్తాను. నా ఎమోషన్ సరి లేకపోయినా నేను పూజిస్తాను, ఆరాధిస్తాను. ఐఎమ్ నాట్ డిపెండింగ్ ఆన్ మై మూడ్ నార్ మై ఎమోషన్స్. ఐఎమ్ డిపెండింగ్ ఆన్ గాడ్ అండ్ ఐ రిలై ఆన్ ద ఫెయిత్. విశ్వాసముతో నేను ఆరాధిస్తాను. వాట్ ఈస్ గాడ్స్ బెస్ట్ ఇంట్రెస్ట్? గాడ్స్ పర్ఫెక్ట్ విల్. ఎంతమంది చెప్తారు గాడ్స్ పర్ఫెక్ట్ విల్ నా జీవితంలో నెరవేర్చబడాలని? ఆయన ఉన్నతమైన శ్రేష్టమైన చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి.